హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ సంబంధించి 4 ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. కౌన్సిలింగ్ సంబంధించి డీటెయిల్గా అయితే ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేసుకోవాలంటే ఇక 2024 సంవత్సరంలో మీరైతే కనుక ఎంసెట్ అయితే రాసి ఉండాలండి. సో బైపీసీ పాస్ అయి ఉండాలి. అండ్ ఇక ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంక మనకి ఇంపార్టెంట్ డేట్ చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ వచ్చి మనకి September 10 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి September 17 9 PM అనమాట. సో మనకి ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి 17th September 2024 అనమాట. సో మనకి ఇంకా చెక్ చేస్తే ఇంకా సో కేటగిరీ చెక్ చేస్తే ఇంకా ఆల్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్ క్యాండిడేట్స్ అప్లికేబుల్ అనమాట దీనికి. సో ఆల్ ఎంసెట్ 2024 మెరిట్ ర్యాంక్ ఆల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. నెక్స్ట్ వెబ్సైట్ చెక్ చేస్తే ఇంకా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే దానికి ఇక్కడ ఇచ్చారండి. సో ఇక్కడ చూస్తే కనుక ప్రీవియస్ సంవత్సరం ఏం చేశారంటే ఫస్ట్ ఇలాగే ఇచ్చారు. సో అప్ టు ఇంతవరకు ఎంసెట్ ర్యాంక్ ఇంతవరకు వచ్చిన వాళ్ళే అప్లై చేసుకోవాలని ఫస్ట్ ఇచ్చారనమాట ప్రీవియస్ ఇయర్. బట్ ఏం చేశారంటే మళ్ళీ అగైన్ ఛాన్స్ ఇచ్చారనమాట. అంటే ప్రతి ఒక్కరు ఎంసెట్ ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరు బైపీసీ వాళ్ళకి అవకాశం అనేది ఇచ్చారనమాట. సో ఈసారి కూడా ఫస్ట్ లాగా ఏం చేశారంటే మళ్ళీ అప్ టు ఈ ర్యాంక్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని ఇచ్చారు. సో అగైన్ మళ్ళీ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది మనకైతే తెలియదు అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక జనరల్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫైయింగ్ క్రైటీరియా వచ్చేసి మనకి 50% ఉండాలండి. సో మనకి ర్యాంక్ వచ్చేసి అప్ టు 40,382. సో జనరల్ కేటగిరీ ఓసీ వాళ్ళైతే కనుక ఈ ర్యాంకు ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళైతే కనుక 40% ఉండాలి. అండ్ 48,459 ర్యాంకు లోపు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక జనరల్ కేటగిరీ పర్సన్స్ విత్ డిసేబిలిటీ, అంటే జనరల్ కేటగిరీలో ఛాలెంజ్డ్ పర్సన్ అనమాట, డిజేబుల్డ్ పర్సన్స్ వీళ్ళకైతే ఇంకా 45% ఉండాలి. అప్ టు 40,382 ర్యాంకులోపు ఉన్న వాళ్ళు అయితే ఇంకా అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? 40,000 అబోవ్ 41,000 అబోవ్ ఉన్న వాళ్ళ సంగతి ఏంటంటే అది మనకి తెలియదండి. ఎందుకంటే ప్రీవియస్గా ఇలానే ఇచ్చారు, మళ్ళీ అగైన్ ఛాన్స్ అయితే ఇచ్చారు. మరి ఈసారి ఇస్తారా ఇవ్వరా అనేది మనకైతే తెలియదు. సో యాజ్ పర్ యూనివర్సిటీ ప్రకారం మనమైతే ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తే కనుక ఫీజు స్ట్రక్చర్ వచ్చేసి యాజ్ ఫిక్స్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేస్తే కనుక ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ బిన్ క్వాలిఫైడ్ అండ్ సెక్యూర్డ్ మినిమం పర్సెంటేజ్ ఇన్ ఏపీ ఎంసెట్ 2024 యాజ్ డీటెయిల్డ్ అబోవ్ హ్యావ్ టు అప్లై డిటర్మైనింగ్ ద మెరిట్ పొజిషన్ ఫర్ కాంపిటేటివ్ అథారిటీ కోటా సీట్స్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ చూస్తే కనుక ది క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ పాస్డ్ 10+2 ప్యాటర్న్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ విత్ ది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ. సో మీకు 10+2లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బాటనీ జువాలజీ అండ్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్. సో మనకి బైపీసీ చదివి ఉంటారు కదా, వాళ్ళైతే కనుక దీనికి ఎలిజిబుల్ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఓసీ క్యాండిడేట్స్ షుడ్ ఒబ్టైన్ నాట్ లెస్ దాన్ 45%. సో మీకు సబ్జెక్ట్స్లలో 45% కంటే తక్కువ ఉండకూడదు అనమాట. అంటే ఓసీ వాళ్ళకి 45% వచ్చి ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కనుక 40% మార్క్స్ వచ్చిందన్నమాట ఇంటర్మీడియట్ సంబంధించి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ది క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ 2024. సో మీరు ఎంసెట్ రాసి ఉండాలన్నమాట. 2024 సంవత్సరానికి సంబంధించి ఏపీ ఎంసెట్ రాసి ఉండాలన్నమాట. జేఎన్టీ అనంతపురం వారు కండక్ట్ చేసినటువంటి ఏపీ ఎంసెట్ మీరు క్వాలిఫై ఉండాలన్నమాట. సో అందులో క్వాలిఫై అండి, అందులో మీకు ర్యాంక్ వచ్చిండాలన్నమాట. అక్కడ డిస్ప్లే చేస్తారు కదా, ఈ ర్యాంకులోపు ఉన్న వాళ్ళైతే కనుక ఈ ర్యాంకులోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట కేటగిరీ వైజ్గా. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ ఏజ్ ఇచ్చారండి. మినిమం ఏజ్ వచ్చేసి షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years యాజ్ ఆన్ 31st 12 2024. ఈ డేట్కి 17 సంవత్సరాలు వచ్చి ఉండాలన్నమాట. నో అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఏం లేదనమాట. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మనకి ఓసీ వాళ్ళకైతే కనుక 2,360 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 1,888 రూపాయలు పే చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇవైతే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీజు అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. సో ఒకసారి మీరు ఫీజు పే చేసిన తర్వాత మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రీఫండ్ అనేది చేయమని మెన్షన్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కొన్ని సర్టిఫికెట్స్ అయితే ఇంకా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఈ సర్టిఫికెట్స్ మీరు కంపల్సరీ కొన్ని మ్యాండేటరీ సర్టిఫికెట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇవైతే ఇంకా మీకు అప్లికేబుల్ అయితే ఇంకా కంపల్సరీ
కంపల్సరీ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట ఆన్లైన్లో. దీనిలో యొక్క సైజులు కూడా ఇచ్చారు, ఏ ఫార్మేట్లో ఉండాలి ఏంటి అనేది. సో మనకి ర్యాంక్ కార్డ్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి, మిగతావి కొన్ని జేపీజే ఫార్మేట్ ఉన్నాయి, కొన్ని పీడిఎఫ్ ఫార్మేట్ ఉన్నాయి. అండ్ ఏది చూసుకున్నా కూడా మనకి కొన్ని అయితే కనుక 1000 KB ఉందన్నమాట. ఒకసారి ఏపీఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్ ఇది మ్యాండేటరీ అప్లోడ్ చేసి ఉంటుంది అనమాట. పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి, 1000 KB ఫైల్స్, సైజ్ ఆఫ్ ఫైల్ వచ్చేసి 1000 KB బిలో ఉండాలన్నమాట, అంతకంటే ఎక్కువ అంటే తీసుకోదు. అండ్ క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్ ఫోటో సైజు మ్యాండేటరీ, ఇది కూడా మ్యాండేటరీ జేపీజే ఫార్మేట్లో ఉండాలి, 500 KBలో ఉండాలన్నమాట, 500 KB బిలో ఉండాలి. క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ మ్యాండేటరీ ఉండాలి, అది కూడా జేపీజే ఫార్మేట్లో ఉండాలి, 500 KB బిలో ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా SSC మార్క్స్ మేము ఉంటుంది, సరిపోతుంది అనమాట. ఇది కూడా మ్యాండేటరీ అనమాట, 1000 KB బిలో ఉండాలి. అండ్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ సంబంధించి సో వాళ్ళు 1000 KB ఆ యొక్క సర్టిఫికేట్ వచ్చేసి 1000 KB బిలో ఉండాలన్నమాట, పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒకటి ఇచ్చారు చూడండి, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్స్ అండ్ బిర్జీ కోర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ గ్రేడ్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్మీడియట్ మార్క్స్ మేము ఉండాలన్నమాట, 1000 KBలో ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ టీసీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట, ఇంటర్మీడియట్ సంబంధించి అది కూడా 1000 KBలో ఉండాలి, పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సంబంధించి స్టడీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట, అది కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి, 1000 KBలో ఉండాలి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక స్టడీ సర్టిఫికేట్స్ 6 నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడైతే చదివింటారో అక్కడ నుంచి మీరు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి, అది కూడా అండ్ 1000 KB బిలో ఉండాలి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ఏమైనా ఇన్ కేసు తెలంగాణ నుంచి వచ్చి ఉంటే కనుక వాళ్ళైతే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే ఇది అనమాట, లేదంటే అవసరం లేదు. అండ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్, సో నాన్ లీగల్ స్టేటస్ వాళ్ళకి ఇది అనమాట, అందరికీ కాదు. అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇది కూడా ఏమైనా మైగ్రేషన్ అంటే తెలంగాణ నుంచి కానీ అట్లా వాళ్ళకైతే ఇది అనమాట. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, అప్లికేబుల్ అయితే కనుక ఇది కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి, 1000 KB బిలో ఉండాలన్నమాట. ఇన్ కేసు మైనారిటీ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే ఇది అనమాట. పీడబ్ల్యూ వాళ్ళైతే కనుక డిసేబిలిటీ సర్టిఫికేట్ అనమాట, లేటెస్ట్ 3 months లోపల ఉండాలన్నమాట. సో అది కూడా 1000 KB బిలో ఉండాలి. అండ్ లేటెస్ట్ పేరెన్షియల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వ్యాలిడ్ వైట్ రేషన్ కార్డు, సో వైట్ రేషన్ కార్డు ఉన్నా సరిపోతుందని మెన్షన్ చేశారు. సో లేటెస్ట్ పేరెన్షియల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వ్యాలిడ్ వైట్ రేషన్ కార్డు, అది కూడా 1000 KB బిలో ఉండాలి, పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. ఆధార్ కార్డు ఐడెంటిటీ కోసం పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి, 1000 KBలో ఉండాలి. అండ్ ఇన్ కేస్ ఇది వచ్చేసి ఓవర్సీస్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయిన వాళ్ళకి అనమాట. సో ఇవి ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్స్ అయితే మీకు ఏవేవైతే అప్లికేబుల్ అవుతాయో అవన్నీ కూడా మీరు కంపల్సరీ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. మీకు ఏమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ మనకి ఫర్ క్లారిఫికేషన్స్ ఆన్ రెగ్యులేషన్స్ ఈ నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఈ నెంబర్కి, తర్వాత పేమెంట్ ఏమైనా మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అది కూడా టైం 10 AM to 6 PM ఓన్లీ. సో ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క BSc నర్సింగ్ 4 years కోర్సుకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 17th అయితే ఇచ్చారు. సో లాస్ట్ డేట్ వరకు ఉండకుండా వీలైనంత తొందరగా అప్లై చేసేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.